హలో ఫ్రెండ్స్, ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం జనవరి మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని ఎంసీక్యూ ఫార్మాట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే, మనము కరెంట్ అఫైర్స్ని డైరెక్ట్ చదివి వదిలేయకుండా వాటికి సంబంధించిన క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయడం మూలంగా మనం ఎగ్జామ్లో అయితే చాలా అక్యురసీతో ఆన్సర్స్ గుర్తించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ థంబ్నెయిల్తో మనం వీడియో చేస్తున్నాం. సో మన ఛానల్ని ఫస్ట్ టైం సందర్శించిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. సో మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తే ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ని చూద్దాం. అనీమియా ఫోన్ ఏ నావెల్ డయాగ్నోస్టిక్ టూల్ ఆఫర్స్ సెవెరల్ అడ్వాంటేజెస్ ఇన్ ఏ అనీమియా డిటెక్షన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెనిఫిట్ డస్ ఇట్ ప్రొవైడ్? సో ఇది ఇంగ్లీష్ క్వశ్చన్, దీన్ని మనం యాస్టీస్గా తెలుగులో కూడా కన్వర్ట్ చేసి ఇచ్చాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ తెలుగులో ఎందుకు ఇస్తున్నాం అనే దాన్ని మనం తెలుగులోనే ఈజీగా అర్థం చేసుకుని తొందరగా ఆన్సర్ చేయగలం. బట్ మనకు బేస్ ఏంటంటే ఇంగ్లీష్ని ప్రామాణికంగా తీసుకుంటాం కాబట్టి ఇంగ్లీష్ అనేది మనకు చాలా మ్యాండేటరీ. సో అనీమియా ఫోన్ ఒక రోగ నిర్ధారణ సాధనం, రక్తహీనతను గుర్తించడంలో అనేక ప్రయోజనాలను అందిస్తుంది. కింది ప్రయోజనాల్లో ఏది అందిస్తుంది? సో రక్త నమూనాల అవసరం లేకుండా నాన్ ఇన్వాసివ్ అనీమియా డిటెక్షన్ చేస్తుంది. సో ఇక్కడ నాన్ ఇన్వాసివ్ అనేది ఫ్రెండ్స్ ఇది మనకి ఇంగ్లీష్ పదం, సో దాన్ని యాస్టీస్ తెలుగులో ఇచ్చారు. సో అదేవిధంగా సెకండ్ స్టేట్మెంట్ చూస్తే ఆన్ ద స్పాట్ క్లినికల్ నిర్ణయాలను సులభతరం చేసే తక్షణ ఫలితాలను ఇస్తుంది. సో ఆన్ ద స్పాట్ క్లినికల్ అనేది ఇక్కడ మనకు చూడొచ్చు, ఇది కూడా యాస్టీస్గా ఇంగ్లీష్ వర్డ్ని మనకు తెలుగులో ఇచ్చారు. డేటా నిర్వహణ మరియు విశ్లేషణ కోసం డిజిటల్ ప్లాట్ఫారంలతో ఏకీకరణ. సో ఇంటిగ్రేషన్ విత్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఫర్ డేటా మేనేజ్మెంట్ అండ్ అనాలసిస్. సో దీనికి సంబంధించి ఆన్సర్ ఏంటి అనేది ఓన్లీ 1, ఓన్లీ 2, ఆల్ 3 అండ్ నన్ ఆఫ్ ద అబోవ్ అనేది మనకు స్టేట్మెంట్స్ ఇచ్చారు. కాబట్టి అసలు మనం దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటనేది కూడా చాలా క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం. సో మనం ప్రతి ఈ ఎంసీక్యూ దాంట్లో ఈ విధంగా అయితే క్వశ్చన్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. దీనికి ఆన్సర్ చూస్తే మనము ఆప్షన్ బి అంటే ఓన్లీ 2, స్టేట్మెంట్ 2 ఓన్లీ, అంటే 2 మనకు కరెక్ట్, 2 స్టేట్మెంట్స్ కరెక్ట్, స్టేట్మెంట్ 2 అండ్ 3. సో దీనికి సంబంధించి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంగ్లీష్ని రిఫరెన్స్గా తీసుకోండి, నేను ఇక్కడ తెలుగులో కూడా ఇవ్వడం జరిగింది. సో చూడండి, రక్తహీనత ఫోన్కి వేలిముద్ర ద్వారా పొందిన చిన్న రక్త నమూనా అవసరం. ఇక్కడ ఏంటంటే అవసరం లేదని చెప్పారు కాబట్టి అది రాంగ్, చిన్న బ్లడ్ శాంపుల్ అయితే అవసరం ఉంటుంది. బట్ ఇది నాన్ ఇన్వాసివ్ పద్ధతి అయితే కాదు, ఇన్వాసివ్ పద్ధతిలో ఉంటుందని చెప్పొచ్చు. సో ఇది క్లినికల్ ట్రయల్స్ సంబంధించిన నిర్ణయాలను వాటిని ఆన్ ద స్పాట్గా పరిష్కరించడానికి ఉపయోగపడుతుంది. ఇది డిజిటల్ ప్లాట్ఫామ్లతో అనుసంధానిస్తుంది. సో దాంట్లో భాగంగా మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, కంప్యూటర్ల ద్వారా డేటాని క్లినికల్ డేటాబేస్లోకి అప్లోడ్ చేయడానికి అది అనుమతిస్తుంది. సో అది చాలా బిగ్ డేటా ఉన్నప్పుడు ఇది యూజ్ అవుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించి ఇప్పుడు ఈ అనీమియా ఫోన్ సంబంధించి ఎంసీక్యూ చూసినాం కాబట్టి అసలు అనీమియా ఫోన్ అంటే ఏంటి, దీని మీద ఇంకేమైనా క్వశ్చన్ వచ్చినా కానీ మనం ఆన్సర్ చేసేటట్టు ఉండాలి. కాబట్టి రక్తహీనతకు సంబంధించిన అంశాలను ఇక్కడ చూద్దాం. దీన్ని కార్నెల్ విశ్వవిద్యాలయం పరిశోధకులు దీన్ని డెవలప్ చేశారు. సో ఇది పోర్టబుల్, ర్యాపిడ్ అంటే వేగవంతమైన మరియు ఖర్చుతో కూడుకున్నదిగా చెప్పొచ్చు. సో ఒక వేలిముద్ర మరియు ఒక చిన్న రక్తము డాట్ శాంపుల్ అనేది మనకు అవసరమవుతుంది. ఇది నిమిషాల్లో ఫలితం ఇస్తుంది. మొబైల్, ట్యాబ్లెట్లు, కంప్యూటర్ ద్వారా క్లినికల్ డేటాబేస్లోకి అప్లోడ్ చేయడం ద్వారా ఈ బ్లడ్ శాంపుల్ని ఇది మనకు విత్-ఇన్ మినిట్స్లో రిజల్ట్ అనేది ఇస్తుంది. సో అదేవిధంగా ఎనేబుల్స్ హెల్త్ కేర్ వర్కర్ టు స్క్రీన్, డయాగ్నోస్ అండ్ గైడ్. సో ఈ హెల్త్ వర్కర్స్ ఈ వైద్య రంగంలో పనిచేస్తున్న వారికి వెంటనే డయాగ్నోస్ చేసి వారికి సంబంధించి సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది ఎలా పనిచేస్తుంది? సో ఈ రక్తహీనత ఫోన్ ఎలా పనిచేస్తుందంటే పరీక్ష స్ట్రిప్ను రక్తం వర్తించబడుతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకు ఈ డైరెక్ట్ గూగుల్ ట్రాన్స్లేషన్ కాబట్టి ఈ విధంగా వచ్చింది. సో బ్లడ్ ఈజ్ అప్లైడ్ టు ఏ టెస్ట్ స్ట్రిప్. సో ఆ టెస్ట్ చేసే శాంపుల్ మీద బ్లడ్ని వేయడం ద్వారా అదైతే టెస్ట్ చేస్తుంది. అనీమియా ఫోన్ రీడర్ నమూనాను విశ్లేషిస్తుంది. అంటే నమూనా అంటే శాంపుల్. సో ఈ బ్లడ్ శాంపుల్ని అది విశ్లేషిస్తుంది అన్నట్టు, సో అనలైజ్ చేస్తుంది అని చెప్పొచ్చు. సో తక్షణ చర్య లేకుండా సిఫార్సు కోసం డేటా ప్రాసెస్ చేయబడుతుంది మరియు అప్లోడ్ చేయబడుతుంది. సో ఇది మనకు అనీమియా ఫోన్కి సంబంధించిన ఒక క్వశ్చన్ ఫ్రెండ్స్. అదేవిధంగా మనము నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాము. విత్ రిఫరెన్స్ టు ద క్యాలిక్యులేటెడ్ కోస్ట్ లైన్ ఆఫ్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. సో
తిరిగి లెక్కించబడిన తీరరేఖకు సంబంధించి క్రింది ప్రకటనను పరిగణించండి అని ఇచ్చారు ఇండియాకు సంబంధించి. సో తీర ప్రాంతం యొక్క తిరిగి లెక్కించబడిన పొడవు మునుపటి పద్ధతి వలె కాకుండా ఈస్ట్యూరీలు, బేస్, ఇన్లెట్లను కలిగి ఉంది. రీకాలిక్యులేషన్ తర్వాత గుజరాత్ అన్ని రాష్ట్రాల కంటే పొడవైన తీర ప్రాంతాన్ని కలిగి ఉంది. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ద్వారా ఈ రీకాలిక్యులేషన్ అనేది జరిగింది అనేసి ఇచ్చారు. సో మనకు తెలుగులో ఫస్ట్ మనం తెలుగులో చదవాలి. తెలుగులో కరెక్ట్ అనిపోయినప్పుడు మనం ఇంగ్లీష్ని రిఫర్ చేయాలి. దాని కొరకు ఇంగ్లీష్, తెలుగు రెండు కూడా ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ దీనికి సంబంధించి మనం ఆన్సర్ని చూస్తే మనకి దీనికి ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 1, అంటే స్టేట్మెంట్ 1 అనేది మనకు కరెక్ట్. సో ఇక్కడ చూస్తే దీనికి సంబంధించి సో ఈ పీడిఎఫ్ని నేనైతే కింద అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్ టెలిగ్రామ్ ఛానల్లో. సో ఇక్కడ చూడండి. సో ఇప్పుడు నేను కూడా మిస్టేక్ చెప్పాను, ఎందుకంటే నేను డైరెక్ట్ ఈ క్వశ్చన్స్ రెడీ చేసి ప్రిపరేషన్ కాకుండానే మీకు చెప్తున్నా కాబట్టి. ఇక్కడ కింది స్టేట్మెంట్లలో ఎన్ని తప్పుగా ఉన్నాయని చెప్పారు. సో ఎన్ని తప్పుగా ఉన్నాయంటే ఓన్లీ 1, స్టేట్మెంట్ 1 ఓన్లీ, అంటే ఒకటి మాత్రమే తప్పు అని. ఒకటి అంటే ఆ ఒకటి 1 or 2 or 3 ఏదైనా కావచ్చు. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ మూడిట్లో ఏదో ఒక స్టేట్మెంటే తప్పు. అదేంటంటే స్టేట్మెంట్ 3 అనేది తప్పు. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ద్వారా రీకాలిక్యులేషన్ చేస్తారన్న దానికి మనకి ఇక్కడ ఏంటంటే హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దీన్ని రీకాలిక్యులేట్ చేస్తుందని చెప్పవచ్చు. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కాదు. అదేవిధంగా తిరిగి లెక్కించిన తర్వాత తీర ప్రాంతాన్ని ఎక్కువగా కలిగి ఉన్న రాష్ట్రం గుజరాత్. సో ఇది కరెక్టే. అదేవిధంగా ఇవన్నీ కూడా ఈస్ట్యూరీలు, బేలు, ఇన్లెట్లన్నీ కూడా ఈ కొత్త పద్ధతిలో ఉన్నాయి. సో అదేవిధంగా ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం చూసుకుంటే దీనికి సంబంధించి కూడా ఇక్కడ పూర్తిగా వివరాలు ఇచ్చాను చూడండి. ఇది పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసి చూస్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ తిరిగి లెక్కించబడిన భారతదేశ తీర ప్రాంతం గురించి. సో పాతది వర్సెస్ కొత్తది చూస్తే పాతది ఏంటంటే 7,516 కిలోమీటర్లు ఉన్నది 1970 నాటికి. తర్వాత ప్రస్తుతం 11,009 కిలోమీటర్ల తీరరేఖ పొడవును కలిగి ఉంది భారతదేశం. సో ఇది మొత్తానికి 47.6% అనేది ఇంక్రీజ్ అయిందని చెప్పొచ్చు. తర్వాత ఈ రివైజ్డ్ పారామీటర్స్ చూస్తే మనకు ఈ ఎస్ట్యూరీలు. సో ఫ్రెండ్స్, మనకు ఈ నది ముఖాలు, ఇన్లెట్లు, ఇతర భౌగోళిక లక్షణాలను, బేలను అన్నింటినీ కలిగి ఉంది. సో అదేవిధంగా ప్రముఖమైన రాష్ట్రాలను చూస్తే గుజరాత్ 1,214 కిలోమీటర్ల నుంచి 2,340కి పెరిగింది. సో ఈ మొత్తానికి 47% పెరగడానికి గుజరాత్లో పెరగడం ముఖ్యమైన కారణం. అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో 157 నుంచి 721కి పెరిగిందంటే 357% పెరిగింది దాదాపు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఒక 1,053 కిలోమీటర్లను అధిగమించి 1,068 కిలోమీటర్లను సవరించబడింది. పుదుచ్చేరి అనేది కొంచెం తగ్గింది. సో 10% తగ్గింది. ఆ తర్వాత అతి తక్కువ పెరుగుదల అనేది మన కేరళలో నమోదైంది. అది కూడా ఓన్లీ 30 కిలోమీటర్స్ అండ్ 5%. దీన్ని నేషనల్ మ్యారిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ ద్వారా మార్గనిర్దేశం చేయబడిన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద రీకాలిక్యులేషన్ చేయబడుతుంది. సో అదేవిధంగా దీని మెథడాలజీకి సంబంధించి నేషనల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీస్ మరియు సర్వే ఆఫ్ ఇండియా డేటాలో ఆధారంగా ఖచ్చితమైన కొలతల కోసం అధునాతన టెక్నాలజీని ఉపయోగిస్తున్నాము. సో ఇది మన తీర ప్రాంతానికి సంబంధించిన మార్పులకు సంబంధించి సమాచారాన్ని అయితే ఇస్తుంది. సో ఇది మనకు రీకాలిక్యులేటెడ్ తీర ప్రాంతానికి సంబంధించి. సో నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఫ్లెమింగో ఫెస్టివల్. ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ సంబంధించి కూడా ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాము. సో చూడవచ్చు, ఈ పులికాట్ సరస్సు మరియు నేలపట్టు పక్షి అభయారణ్యంకు ఫ్లెమింగోల వార్షిక వలసలను జరుపుకుంటుంది. సో ద ఫెస్టివల్ సెలబ్రేట్స్ ద యాన్యువల్ మైగ్రేషన్ ఆఫ్ ఫ్లెమింగోస్. సో తెలుగులోకి ఇంగ్లీష్కి అర్థం చేసుకునే దానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇంగ్లీష్లో అనేది మనకు చాలా వేగంగా అర్థమవుతుంది, మిస్టేక్స్ లేకుండా. తెలుగు అన్నప్పుడు ఏంటంటే పదాలు మనకు ఎంత తెలుగు మీడియం అయినా, తెలుగు వాళ్ళమైనా మనకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఇంగ్లీష్ అనేది మనకు చాలా కీలకం. పులికాట్ సరస్సు పండుగకు సంబంధించిన కీలక ప్రదేశాలలో ఒకటి. ఇది భారతదేశంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు. తర్వాత నేలపట్టు పక్షుల అభయారణ్యం ఆగ్నేయ ఆసియాలో స్పాట్ బిల్డ్ పెలికాన్లకు అతిపెద్ద సంతానోత్పత్తి కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. సో దీంట్లో సరైనవి ఏమని ఇచ్చారు ఫ్రెండ్స్, దీనికి సంబంధించి కూడా మనం ఒకసారి వివరణ చూసే ప్రయత్నం చేద్దాం. దీనికి ఏంటంటే మనకు ఆన్సర్ సి అనేది కరెక్టు, అంటే 1 and 3 మాత్రమే కరెక్టు. సో ఇదేంటంటే మనకు భారతదేశంలో అతిపెద్దది కాకుండా అతిపెద్ద దాంట్లో రెండవ అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు, కాబట్టి స్టేట్మెంట్ 2 రాంగ్.
సో మిగతా స్టేట్మెంట్ 1 అండ్ 3 అనేవి కరెక్ట్. సో దీనికి సంబంధించి కూడా ఇక్కడ మనము ఈ ప్రాంతాల నుంచి అయితే ఈ ఫ్లెమింగోస్ మనకు వలస మైగ్రేషన్లో రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇక్కడ ఇంగ్లీష్లో అండ్ తెలుగులో మనము వివరించడం జరిగింది చాలా కీలకంగా. సో ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, ఇండియా ఏఐ అండ్ మైక్రోసాఫ్ట్. సో దీనికి సంబంధించి క్వశ్చన్ వచ్చింది. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇవన్నీ మనం యూపీఎస్సికి సంబంధించి చాలా స్టాండర్డ్ సైట్స్ నుంచి తీసుకుని వాటిని ట్రాన్స్లేట్ చేసి మీకు అందియడం జరుగుతుంది. కాబట్టి ఇవి ఇప్పుడు వస్తున్న క్వశ్చన్ ఫార్మాట్లో చాలా చాలా కీలకమైనవి. ఇలాంటి క్వశ్చన్ల నుంచి నేరుగా కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కింది లక్ష్యాలలో ఏవి మైక్రోసాఫ్ట్ మరియు ఇండియా ఏఐ భాగస్వామ్యంతో సరిపోయాయి? స్వదేశీ ఏఐ సామర్థ్యాలు మరియు పరిష్కారాలను ప్రచారం చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో ఏఐ ఆధారిత ఆరోగ్య సంరక్షణ టెక్నాలజీని విస్తరణను వేగవంతం చేయడం, గ్లోబల్ ఏఐ కంప్యూట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్కెట్లో భారతదేశ ఆధిపత్యాన్ని నెలకొల్పడం. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకి ఇంగ్లీష్లో అర్థం చేసుకోవడమే చాలా కీలకం. సో దీనికి సంబంధించి మనం ఆన్సర్ని చూద్దాం. ఇక్కడ ఏవి కరెక్ట్ అని అడిగారు కాబట్టి ఆప్షన్ మనకు సి అనేది కరెక్ట్, ఓన్లీ 1 and 2. సి థర్డ్ వన్ రాంగ్, కొంతవరకు కరెక్టే. బట్ ఏ గ్లోబల్ మార్కెట్లో మనం భారతదేశ ఆధిపత్యం అనేది కాదు, ఒక అంటే ఒక టార్గెట్ ఉంది. బట్ మన టాప్లో ఉండాలని ఇప్పటికే మన భారతదేశం కోరుకోవట్లే, అంటే ఆ స్థాయికి ఇంకా మనం వెళ్ళలే కాబట్టి అది స్టేట్మెంట్ 2, 3 అనేది రాంగ్. సో ఇక్కడ ఇండియా ఏఐ అండ్ మైక్రోసాఫ్ట్ కొలాబరేషన్కి సంబంధించి అసలు అదేంటనేది చూస్తే మనకు శిక్షణ, ఆవిష్కరణ మరియు బాధ్యతాయుతమైన ఏఐ అభివృద్ధి ద్వారా భారతదేశం యొక్క ఏఐ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఇది ఒక వ్యూహాత్మక భాగస్వామ్యం అని చెప్పొచ్చు. సో అదేవిధంగా దీని ఫ్యూచర్స్, సో ఈ కొలాబరేషన్ యొక్క ఫ్యూచర్స్ ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్. దీని ద్వారా 2026 నాటికి విద్యార్థులు, టీచర్స్, మహిళా పారిశ్రామికవేత్తలు మరియు డెవలపర్స్ సహా 5 లక్షల మందికి శిక్షణ ఇవ్వడం అనేది స్కిల్ డెవలప్మెంట్ చేయడం అనేది దీని యొక్క ఫీచర్స్. అదేవిధంగా ఏఐ క్యాటలిస్ట్, సో గ్రామీణ ఏఐ ఆవిష్కరణలను ప్రోత్సహించడం, లక్ష్య ఏఐ ఆవిష్కర్తలు మరియు డెవలపర్లకు సాధికారత కల్పించడం ద్వారా టైర్ 2 మరియు టైర్ 3 సిటీస్లో ఎక్సలెన్స్ సెంటర్లను ఏర్పాటు చేయడం. అదేవిధంగా ఏఐ ప్రొడక్టివ్ ల్యాబ్స్, 20,000 మంది టీచర్సు, 1,00,000 మంది విద్యార్థులకు ఏఐ బేస్ స్కిల్స్ ఇవ్వడానికి 10 రాష్ట్రాల్లోని 20 శిక్షణా సంస్థల్లో ఈ ఏఐ ల్యాబ్స్ని మైక్రోసాఫ్ట్ అండ్ ఇండియా ఏఐ ఏర్పాటు చేయబోతున్నాయి. అదేవిధంగా స్టార్టప్లకు సపోర్ట్ చేయడం, మైక్రోసాఫ్ట్ ఫౌండర్స్ హబ్ ప్రోగ్రాం ద్వారా 1000 ఏఐ స్టార్టప్లకు అజూర్ క్రెడిట్ కార్డులు మరియు మెంటర్షిప్ల వంటి ప్రయోజనాలను కల్పిస్తుంది. సో ఫ్రెండ్స్ ఇది మనకు ఏఐ అండ్ మైక్రోసాఫ్ట్, ఇండియా అండ్ మైక్రోసాఫ్ట్కి సంబంధించిన కొలాబరేషన్ సంబంధించిన అంశము. సో ఆ క్వశ్చన్ ఇచ్చినప్పటికీ దానికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ మనకుంటే ఎగ్జామ్లో మనము ఈజీగా ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఈ మియావాకీకి సంబంధించి, సో కింది వాటిలో మియావాకీ టెక్నిక్ యొక్క ప్రయోజనాలు ఏమిటి? సో 3 స్టేట్మెంట్లు ఇచ్చి ఏవి సరైనవి అని అడిగారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే మనకి ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి వివిధ జాతుల కోసం ఆవాసాలను సృష్టించడం ద్వారా జీవ వైవిధ్యానికి మద్దతు ఇస్తుంది. క్షీణించిన నీటి పట్టికల ఉన్న ప్రాంతాల్లో భూగర్భ జలాలు రీఛార్జ్ పెంచుతుంది. ఇది నేల తయారీ ప్రక్రియ యొక్క కార్బన్ పాదముద్రను గణనీయంగా తగ్గిస్తుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు స్టేట్మెంట్ 3 తప్పు, ఎందుకంటే మియావాకీ ఫారెస్ట్ క్రియేషన్లో భాగంగా కార్బన్ అనేది కూడా తయారవుతుంది. ఎందుకంటే దీనికి సంబంధించి మనము టెక్నాలజీ పరంగా, ఎన్విరాన్మెంట్ పరంగా ప్రయోజనం ఉన్నప్పటికీ కానీ ఈ సాయిల్ క్రియేషన్లో భాగంగా ఈ కార్బన్ ఫుట్ ప్రింట్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. సో దీన్ని కార్బన్ ఫుట్ ప్రింట్ని తగ్గించడానికి ఎరువులు మరి వివిధ టెక్నిక్స్ అయితే ఉపయోగిస్తాము. సో దీనికి సంబంధించి కూడా మనం ఒకసారి మియావాకీ దీనికి సంబంధించి మనం ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా చూద్దాం. ఇక్కడ చూడవచ్చు, జపనీస్ శాస్త్రజ్ఞుడు అకిరా మియావాకీ 1970లో సహజ పర్యావరణ వ్యవస్థను అనుకరించడం ద్వారా దట్టమైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న అడవులను రూపొందించడానికి అభివృద్ధి చేసిన పద్ధతి. సో దీన్ని పాట్ ప్లాంటేషన్ పద్ధతి అని పిలుస్తారు. ఇది వాటి పెరుగుదలను వేగవంతం చేయడానికి, ఒకదానికొకటి దగ్గరగా చెట్లు మరియు పొదలను నాటడం ద్వారా ఇది యూజ్ అవుతుంది.
సో అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి దీనికేమో డెన్స్ ప్లాంటింగ్, యాక్సలరేటెడ్ గ్రోత్, సాయిల్ రిస్టోరేషన్ అండ్ బయోడైవర్సిటీ బూస్ట్ ఇలా అంశాలైతే దీనికి సంబంధించిన ఫ్యూచర్స్. దీని సిగ్నిఫికెన్స్ అంటే ప్రాముఖ్యతను చూస్తే అర్బన్ రిఫారెస్టేషన్, ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా సస్టైనబిలిటీ అంటే సుస్థిరత, సో నేల కోతను నిరోధిస్తుంది, పర్యావరణ సమతుల్యతను ప్రోత్సహిస్తుంది. అదేవిధంగా దీర్ఘకాలికంగా చూస్తే పర్యావరణ పునరుద్ధరణకు దోహదపడుతుంది. అని ఈ పర్యావరణ ప్రయోజనాలను చూస్తే గాలి మరియు నీటి కాలుష్యాన్ని తగ్గిస్తుంది, తక్కువ కార్బన్ను గ్రహిస్తుంది. సో ఉష్ణోగ్రతను కూడా 4-7% తగ్గిస్తుంది. కార్బన్ని తక్కువగా గ్రహిస్తుంది కానీ మొత్తానికి గ్రహించకుండా ఉండదనేది లేదు. అదేవిధంగా బంజరు భూములు మరియు కలుషితమైన భూములను ఒక పచ్చని భూములు ప్రదేశాలుగా మార్చడానికి ఇది ఉపయోగపడుతుంది. సో సాంప్రదాయ అడవుల కంటే ఈ మియావాకి విధానం ద్వారా చెట్లు 10 రెట్లు వేగంగా పెరుగుదలకు నమోదవుతాయి. సో ఫ్రెండ్స్ ఇది మనకు మియావాకికి సంబంధించిన అప్డేటు. సో మనం నెక్స్ట్ వీడియోలో ఈ ఇంకా కొన్ని ఎంసీక్యూస్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కరెంట్ అఫైర్స్ని ఎంసీక్యూ ఫార్మాట్లో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన వీడియోని అయితే షేర్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.